That's the area. That's the area. Oh, he's crunched it. He hasn't got hold of it, or has he? Would you believe it? Really, would you believe that? Cause it's cold in the winter time. I'm a boss, yeah, you know that I'm finna shine. Got the money in the bank. ఓయ్ పర్లేదు తీసుకో. ఎరా తెచ్చావా? అమ్మా ఇంకా డబ్బులేవడమా అనుకున్నాను రా బాబు. కష్టపడి సంపాదించిందిరా, ఎక్కడికి పోద్ది? తీసుకో. ఫ్రెండురా. 1 2 3 4 5 6 రే 3000 ఇచ్చాడు రా. ఇచ్చాడు కాదు, ఇచ్చాను. అంటే మరి నాది కూడా కష్టమే కదరా. రే 8000కి 3000 ఇవ్వటం ఏంట్రా? అరే అసలు అవి కూడా రావనుకున్నావు కదరా. అమ్మ ఇవ్వకపోయినా బాగుండేది. సరే అవి వచ్చే. రే 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 అలా కాదు మావా, ఇంకో 2000 రా. ఇలాంటి పనిలో రిస్క్ ఎక్కువ. మినిమం పేమెంట్ లేకపోతే పనికి వాల్యూ ఉండదు. రే ఇది అన్యాయం రా. రే వాడు నీకు చేసింది అన్యాయం, నేను నీతో చేసింది వ్యాపారం. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ రా. ఎక్కువ ఆశపడకుండా దా వచ్చి బండి ఎక్కు. ఏంటి నమ్ముకుని వచ్చిన పెద్ద బొక్క పెట్టాడు నాకు. ఎక్కు. రాను. రాకు, నేను ఎంగతాను నడుచుకుంటారా. వస్తున్నా అలా ఉండు. ఆపు పైన కూరగాయల కదా బంగారమైన చేస్తున్నావు. అది కాదు డార్లింగ్, ఇప్పుడు కూరగాయలు లేకుండా ఇంటికి వెళ్తే బిన్ని చంపేస్తుంది. అంతే కదా, నేను చూసుకుంటా కదా. నడు. ఎక్కడికి డార్లింగ్? చెప్తాను వస్తావా లేకపోతే రావా? అలా అని కాదు, కూరగాయలు కావాలంటే కొనాలి కదా, కొనాలంటే షాప్కి వెళ్ళాలి కదా. మా డబ్బులు లేనికి మా నాన్న ఖాతా ఉంది కదా. నీకు ప్రాబ్లం అయిద్దేమో డార్లింగ్. అది నేను చూసుకుంటే కదా. పద నడు. అప్పప్పప్పప్పప్ప ఏముందిరా, బొమ్మ కళ్ళల్లో పర్మనెంట్గా సేవ్ అయిపోయిందా? ఏంట్రా నా డబ్బులు దబ్బేసి నాతో సిట్టింగ్ చేస్తూ ఈ సోదంతా నాకే చెప్తున్నావు. సిగ్గులేదురా నీకు? ఒరే నువ్వు ఇంకా దాని గురించి ఎలా మర్చిపోమంటావురా? 5000 రావి 5000. రే డబ్బులు ఎవరికి శాశ్వతం కాదురా. ఈరోజు నావి, రేపు నీవి, ఎల్లుండి ఇంకెవడో. అందుకే డబ్బు గురించి కాదురా, దానికంటే విలువైన మన ఫ్రెండ్షిప్ గురించి ఆలోచించు. రేపు పిచ్చ బీపీలో ఉన్నా ఇలాంటి వాట్సాప్ డైలాగులు చెప్తే నాకెక్కడో కాలొద్దు చెప్తున్నా. ఆ తర్వాత నా మాటలు మీటర్ దాటిపోతే చూసుకో. నువ్వెంత డబ్బు మనిషి అని అస్సలు అనుకోలేదురా. 5000 గురించి ఎంత చీప్గా మాట్లాడతావా? అవునరా, చీప్ గాడినే, రోతగాడినే, వేస్ట్ గాడిని, ఏ క్లాస్ బేవర్స్ గాడిని. అయినా నాతో నీకెందుకురా చెప్పు? నా 5000 నా మొక్కను కొడితే అన్నీ మూసుకొని దుబ్బేస్తా. అదే 5000 ఉంటే ఇంత డిస్కషన్ ఎందుకురా?
నువ్వు ఏడుపు స్టార్ట్ చేసిన మొదటి సెకండ్ మొహాన్ని కొట్టి వెళ్ళిపోయావండి. చెప్తాను 5,000 రా. లెక్క పెట్టడానికి 2 నిమిషాలు పట్టుద్ది, ఖర్చు పెట్టడానికి 2 రోజులు పట్టుద్ది. అలాంటిది ఒక్క పుట్ల అలా కొట్టేసావరా? జాను ఇది మన కోసమే. ఎవరు పెట్టారు డార్లింగ్? ఇప్పుడు ఇదే ట్రెండ్ జాను. గివ్ అవే అంటారు. మనం తెలియని వాళ్ళకి ఏదైనా ఇచ్చి వీడియో తీసుకోవడమే. అంటే మనల్ని ఎవడో వీడియో తీస్తున్నాడా? వీడియో తీసేటట్టు కావాలా, కూరగాయలు కావాలా? కూరగాయలే కావాలి. మరి తీసుకో. థ్యాంక్స్. అంటే పాపం తన కూరగాయలు నా వల్లే పడిపోయినాయి కదరా, అందుకే చిన్న హెల్ప్. ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం 5,000 పెట్టి కూరగాయలు కొన్నావంటే నీలాంటి ఎర్రి నా కొడుకుని ఏమనాలరా? రే మాట జారితో వరుస మారి చెప్తున్నాను, అమ్మాయి నేను లవ్ చేస్తున్నాను. సరేంటి సార్ లవ్వా? చూడగానే 5,000 ఇసిరేసావంటే నెక్స్ట్ మీటింగ్ కి డిజిట్ ఏ రేంజ్కి వెళ్ళి దూయితేనే భయంకరంగా ఉందిరా. రే నీ ప్రాబ్లం ఏంట్రా? నీ దగ్గర 5,000 తీసుకోవడమా లేకపోతే అమ్మాయిని లవ్ చేయడమా? నీతో ఫ్రెండ్షిప్ చేయడం రా, నీతోనే ఫ్రెండ్షిప్ చేయడం. పరిచయం లేకపోతే నీ ఇలా చేసావంటే అమ్మాయి పరిచయం అయ్యాక నా లివర్లు కిడ్నీలు అమ్మి పడదొప్పి ఆ అమ్మాయికి పాండ్స్ పౌడర్లు సిల్క్ షాంపులు ఇప్పించమని నమ్మకం ఏంట్రా నాకు? ఒరే నువ్వు మరీ నన్ను వెళ్ళలా చూస్తున్నావురా. ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్లో నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనారా? రే ఫ్రెండ్స్లో 2 టైప్స్ ఉంటారా. టైప్ 1 ఎర్రి నా కొడుకులు, ఏది చెప్పినా చేసేస్తారు. టైప్ 2 గొర్రె నా కొడుకులు, ఏది చెప్పినా నమ్మేస్తారు నాలాగా. టైప్ 3 కానీ నువ్వు మాలా కాదు కదా, కొంచెం అప్డేటెడ్ వర్షన్, రేర్ పీస్. దొంగ నా కొడుకురా, నన్ను నేల నాకించడానికి నా జీతంలోకి వచ్చావు. అరే అలా కాదు, ఒకసారి నేను చెప్పా, ఒకసారి నేను చెప్పేది వినరా. రైడ్ మేడం. 9631. మేడం రైడ్ క్యాన్సిల్ చేసి ఆఫ్లైన్ రావచ్చు కదా? ఏ అంటే యాప్లో కమిషన్ ఎక్కువ తీసుకుంటున్నాడు మేడం, అందుకే మేము కూడా బతకాలి. నమ్మచ్చా మేడం? కావాలంటే నా ఫుల్ డీటెయిల్స్ చెప్తాను మేడం, ప్లీజ్. సరే పదా. థ్యాంక్స్ మేడం. కుడికాలెట్టెక్కండి. ఓ ఇదేనా ఆఫీసు? చేంజ్ లేదు మేడం. పర్లేదు ఉంచుకో. హాయ్ మనోజ్. హాయ్ జాను. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇలాంటివి నచ్చవని? కూల్ జాను, కొలీగ్స్ అన్నాక ఇవన్నీ కామన్. నీకు కామన్ అనిపించచ్చేమో, బట్ దీనికి వేరే పేరుంది. ఏమంజాను అలాగున్నావు? ఆ జఫా మనోజ్ గాడు రోజు రోజుకు ఓవర్ చేస్తున్నాడు డార్లింగ్. మా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి వార్నింగ్ ఇవ్వాలా? నీకెందుకులే డార్లింగ్ నా వల్ల ఇబ్బంది. అలాగంటావేంది, నువ్వు నా ఫ్రెండ్ కదా. దేవుడు ఉన్నాడు డార్లింగ్, వాడికి జరగాల్సింది జరుగుద్ది. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి చెందును. ఆ కాలమున ధర్మ సంరక్షణమునకు నేను అవతరించును. భయ్యా 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 భయ్య నమస్కారం. ఎవరు మీరు? మేమిద్దరం దాని నుంచి ఒక డౌట్తో తెక్క కొట్టేసుకుంటాం భయ్యా. చూడడానికి పెద్ద మనుషులు అనిపించావు, అందుకే ఆపం. ఏంటి తాగేసి గొడవ చేస్తున్నారా? తాగేసామంటున్నాడు ఏంట్రా? కదా వాసన వస్తుందా? ఒట్టే చెప్తున్నాం భయ్యా, నిజంగా తాగలా. చిన్న డౌట్తో ఆపాం అంతే. ఏయ్ తప్పుకోండి, నేను వెళ్ళాలి. చిన్న డౌట్ అంతే కదా భయ్యా, చెప్పేసి వెళ్ళు.
సరే అడుగు. అడిగేరా? భారతం గురించి తెలుసా? అదే కృష్ణుడు, ఫ్లూటు, నెమలి పెంచు. తెలుసు. ఏంటి ఇప్పుడు? కీచకుడు పాంచాలిని పట్టుకోవాలి అనుకోవడం తప్ప రైటా? తప్పేరా. అయితే ఏంటి ఇప్పుడు? అయితే ఏంటా? ఎవర్రా మీరు? నన్నెందుకు కొడుతున్నారు? ఎవర్రా మీరు? నన్నెందుకు కొడుతున్నారు? మేము అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా మమ్మల్ని క్వశ్చన్లు అడుగుతావేంటారు నువ్వు? సారీ అండి. సారీ సారీ సారీ. ఇంకెప్పుడైనా ఏ అమ్మాయి చేయనా పట్టుకుంటావా? అమ్మాయి చేయే కాదు, అబ్బాయి చేయి కూడా పట్టుకోను. అదిరా, అలా పద్ధతిగా ఉండు. కేచుకుల లక్షణాలు ఎందుకురా నీకు? వెళ్ళు 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 వెళ్ళు. అలా చూస్తావేంట్రా? వెళ్ళరా బాబు. వెళ్ళే రే. ఇదంతా అమ్మాయి తెలిసి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చిద్దేమో. ఎలా తెలుస్తుందిరా? నువ్వు చెప్తావా? ఆడు చెప్తే చెప్పలే. ఒకవేళ చెప్తే రేపు రామాయణం గురించి ఓపెన్ చేద్దాం. అంతే అంటావా? అంతే. పదైతే. అన్నా అమ్మా అయిపోయిందా అన్నా? 2 రోజులు అయిపోద్దమ్మా. వారం నుంచి అదే చెప్తున్నావా అన్నా? అంటే ఇంకా అవ్వలేదా? పార్ట్స్ దొరకపోతే నేనేం చేస్తానమ్మా? పాటలా? ఇంజిన్ ఆయిల్ వేసి బ్రేకులు టైట్ చేయడానికి పాటలు దొరకట్లే అంటారేంటన్నా? అయిపోద్దమ్మా, అయిపోద్ది. రేపు ఎల్లుండిలో అయిపోద్ది. రేపు అయినా అవ్వకపోయినా నా బండి నేను తీసుకెళ్ళిపోతా అన్నా. సరే అమ్మా. రే, ఐఫోన్ వచ్చిన ఆండ్రాయిడ్ కోసం ఎగబడినట్టు ఆ అమ్మాయిలే ఉందిరా. నీకు ఫుట్బాల్ గురించి తెలుసారా? తెలుసు. స్పెయిన్లో ఒక ఫుట్బాల్ ప్లేయర్, వాడి పేరు గవి. స్పెయిన్ ప్రిన్సెస్ వచ్చి వాడికి ప్రపోజ్ చేసి ఫుట్బాల్ వదిలేమందంట. అవునా? వాడి ప్లేస్ లో ఉంటే నువ్వేం చేస్తావు? ప్రిన్సెస్ వచ్చి ప్రపోజ్ చేస్తే గేమ్ ఏంటే నిన్న ప్రాణమైన వదిలేస్తాను. కానీ వాడు మాత్రం ఐఎమ్ సారీ, ఐఎమ్ ఆల్రెడీ కమిటెడ్ అని వాడి గర్ల్ ఫ్రెండ్ అని చూపించాడంట. ఏంటి గర్ల్ ఫ్రెండ్ ప్రిన్సెస్ కంటే బాగుంటుందా? వాడి కళ్ళకి అలాగే ఉంటుందిరా. 1 సెకండ్ లవ్ చేద్దామని ఫిక్స్ అయితే అమ్మాయి ఎలా ఉన్నా వాడికి ప్రిన్సెస్ లాగే కనిపిస్తుంది. నాకు కూడా అంతే. సరే గాని ఇలా ఎన్ని రోజులు చూస్తూ కూర్చుంటావురా? చెప్పే ధైర్యం చెప్పాల్సిన సమయం వచ్చేంత వరకు. రే, 1 సైడ్ లవ్ లో అసలు విన్ పర్సెంటేజ్ చాలా తక్కువరా. తొందరగా చెప్పే నువ్వు. రే, ఈ ఫ్రెండ్స్ అందరు ఎందుకు ఒకేలా ఉంటారు? ఇప్పుడు నేను బానే ఉన్నాను కదా, నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు తోసి అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసి చూసి ఆనందించడానికే కదా. చిన్ని అబ్బా, నువ్వు బాధపడకూడదు అని చెప్తున్నా. నువ్వేం నన్ను లీడ్ చేయక్కర్లేదురా. నేనేం చిన్నపిల్లని కాదు, నా గేమ్ ప్లాన్ నాకుంది. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. జాగ్రత్త మరి, చెప్పేలోపు చేజారిపోవచ్చు. నీ చెప్ప ఏం నోర్రా బాబు నీది? పుట్టినప్పటి నుంచి ఒక్క మంచి మాట అయినా మాట్లాడావా? తమ్ముడు అన్నా, ఇప్పటికే 1 రోజులు మేనేజ్ చేశారా నీకోసం? ఇంకా నా వల్ల కాదు అన్నా. నువ్వు కూడా అలా అంటే అలా అన్నా. ఇంకో 2 రోజులు మేనేజ్ చేయన్నా. రోజులా? 2 రోజులు అంటే కష్టం రా. బిజినెస్ దెబ్బడిపోతుంది. ఏదో లవ్ అన్నావని సపోర్ట్ చేస్తున్నాను. రేపు 1 రోజు మేనేజ్ చేస్తాను. సాయంత్రం కన్నా బండి చేస్తాను రా. ఆ తర్వాత నీ ఇష్టం, చూసుకో మరి. సరే అన్న. 4 మంది మచ్చలు ఉన్నట్టున్నారా నీకు? రైడ్ నేనేం రైడ్ బుక్ చేయలేదే. అమ్మని అమ్మ దొరికేసామా? ఇప్పుడు ఏదో చేయాలి.
ఎవరు నువ్వు? నన్నెందుకు ఫాలో అవుతున్నావు? నీకు తెలీదేమో, నాకు కరాటీలో బ్లాక్ బెల్ట్ ఉంది. ఏంటవునా? ఏయ్ తిరక్కు, మా నాన్న పోలీస్, జాగ్రత్త. మరి మీ అమ్మాయి ఏం చేస్తుంది? మ్యాటర్ ఏంటంటే నేను నీకు విషయం చెప్పాలి. అదేంటంటే నేను లవ్ చేస్తున్నాను. లవ్వా? వద్దని ప్లీజ్ అండి, నన్ను వదిలేసి నన్ను లవ్ చేయకండి. నేనేం చెప్తున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? నన్ను లవ్ చేయకండి ప్లీజ్ అండి, కావాలి కాలు పట్టుకుంటా. నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు, ఓ పని చేయి, బాగా ఆలోచించి రేపు పొద్దున్న చెప్పి. లేదండి టెన్షన్ ఏం లేదండి, మదర్ ప్రామిస్ అండి, ఏం టెన్షన్ లేదండి, నాకు క్లారిటీ బానే ఉంది. నేను మిమ్మల్ని లవ్ చేయను. నువ్వు వెళ్ళు. అది కాదండి, వెళ్ళమంటుంటే వెళ్ళు. నేను చెప్పేది ఒకసారి వదిలేయండి. వెళ్ళు. ఇంత వరస్ట్ రెస్పాన్స్ నా జీవితంలోనే చూడలేదురా. పాపంరా, అమ్మాయికిరాలు అమ్మాయి. మరెందుకురా లవ్ చేసి ఆ పిల్ల జీతంతో ఆడుకుంటావు? యాక్టింగ్ చేయకురా. అయినా లవ్ చేద్దరు బతికిలాటం ఏంట్రా? నేను ఎప్పుడు వెళ్ళేది ఎక్కడ చూడలేదురా బాబు. నువ్వు హ్యాపీగా? ఫుల్ హ్యాపీరా. కళ్ళు మూసుకొని పడుకో. నువ్వు చెప్పకపోయినా అది చేస్తాలే మేము. అరే నేను చెప్పాను కదా అతనేతను. ప్లీజ్ అండి మమ్మల్ని వదిలేయండి. మీరు అలా భయపడకండి, నాకేదోలా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుందండి. దేనికి భయం? నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అంతే కదా. అందుకే భయం. ఇప్పుడు నేను లవ్ యాక్సెప్ట్ చేయలేదనుకో, కత్తో పొచ్చేస్తే, యాసిడ్ పోసేస్తే. ఇలాంటివి నేను న్యూస్లో మూవీస్లో చూసానండి. ప్లీజ్ అండి మా జానని వదిలేయండి. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు కూడా భయం వేస్తుందండి. నేను ఆ రోజు చూశాను మీ చేతిలో బ్యాట్. అదా, వాడు మా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని తిరగకపోతే లైట్గా బెదిరించాను అంతేనండి. అప్పు కోసమే అలా చేశారంటే నాతో లవ్ అంటున్నారు, నన్నేం చేస్తారు? నేను మిమ్మల్ని ఏం చేస్తాను? అదుగో మీకు కోపం వస్తుంది. అయ్యో బాబాయ్, ఏమండి బేసిక్గా నాకు ప్రాసెసే కొత్త. ఇప్పటిదాకా ఎవరికి చెప్పింది లేదు, మీరు ఒప్పుకుంటే ఎవరికి చెప్పేది కూడా లేదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకు ఓకే అంటే కంటిన్యూ చేస్తాను, లేదు అంటే డ్రాప్ అయిపోతాను. అలాగే కొంచెం ఫీల్ కూడా అవుతాను. అందుకే నా ఫీలింగ్స్ని కొంచెం కన్సిడర్ చేసి మీరు డిసిషన్ తీసుకుంటే మంచిది. మీరేంటో తెలిసాక లవ్ చేయడం కష్టం అండి. నేను ఎవరో వచ్చేయమంటారు మేడం, మీరు నన్ను మరీ వెళ్ళాలని చూస్తున్నారు. బేసిక్గా నేను చాలా డీసెంట్, ఇబ్బంది పడే టైపే తప్ప ఇబ్బంది పెట్టే టైప్ అస్సలు కాదండి. విలేజ్ అందరు ఇలానే చెప్తారు. దగ్గరికి రారా, నీకు ఎలా చెప్తే అర్థమైద్దిరా. ప్లీజ్ అండి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం ఒక్క ఛాన్స్ ఇవ్వండి. అయితే ఒక పని చేద్దాం. పనా? మీరు కూడా మాతో కలిసి ఒక రోజు తిరగండి, ఆ తర్వాత ఆలోచిద్దాం. తిరగాల? మీలాగా మీ డిసిషన్ కూడా చాలా అందంగా ఉందండి. సరే అండి, రేపు రెడీగా ఉండండి, నేను వచ్చేస్తాను. ఒక నిమిషం, బైక్ వేసుకొని వస్తారా? ఏ బైక్ బాగాలేదా? ఎవరైనా చూస్తే బాగోదని. ఎవరైనా అడిగితే ర్యాపిడో అని చెప్పండి, గట్టిగా అడిగితే తెలియదని చెప్పండి. అన్నయ్యని కాకుండా ఏం చెప్పినా నాకు ప్రాబ్లమే లేదు, సరేనా? బాయ్. ఏ జాను అలా ఎందుకన్నా? ఏం కాదులే డార్లింగ్. నీ కళ్ళు సల్ల పునుగులు. హచ్చి ఇది బల.
ఏంట్రా రాత్రం స్లిప్పులా దగ్గరలో ఎగ్జామ్లో కూడా ఏం లేవు కదరా. లవ్ లెటర్ రా. ఏంట్రా లెటర్ స్పెల్లింగ్ చెప్పరా. LATER. అది సార్ మీరేం చేయాలి, మీరు కానీ లెటర్ రాశారనుకోండి బూతుల పుస్తకానికి డెమో పీస్గా పెట్టచ్చు దాన్ని. లవ్కి స్పెల్లింగ్స్తో పని లేదురా, ఫీలింగ్స్ తోటే. నీ ఫీలింగ్స్ అన్ని తెలిస్తే ఆ అమ్మాయికి రేపు ఖచ్చితంగా జ్వరం వస్తుందిరా. కానీ రేపు లవ్ లెటర్తో పాటు 2 డోలో టాబ్లెట్ కూడా తీసుకెళ్ళమ్మా. రే నీలాంటి బ్యావర్స్ గడు నా పక్కన ఉంటే రొమాంటిక్ మూడ్లోంచి యాక్షన్ మూడ్లోకి వచ్చేస్తాను రా. అర్జెంట్గా ఇక్కడ నేను తొబ్బే. సరేంటి సార్, నేను బేవర్స్ అయితే మరి మీరేంటి సార్ అపోలోలో డాక్టరా? ఇప్పుడు నువ్వు అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళలేదు అనుకో, ఈ పెన్నని నీ పునాదిలో శాశ్వతంగా సమాధి చేస్తాను. సర్లే చేసిన చేస్తాడు సైకోనా కొడుకు. అయ్యి బాబోయ్ సిగ్గేస్తుంది బాబోయ్. అమ్మాయిలు ఎన్ని ఫ్యాన్సీ డ్రెస్లు వేసినా చీరలో మీరు ఇచ్చేకి కేబీరీ ఇవ్వలేదు తెలుసా? బాగున్నానా? బై మిస్టేక్ కూడా బాగాలేవని చెప్పలేను, అంత అందంగా ఉన్నావు. థ్యాంక్స్. వెళ్దామా? టెంపులా? ఇంప్రెస్ చేయడానికి తెచ్చావా? నిన్ను ఇంప్రెస్ చేయడానికి ఏం తీసుకురాలేదు. మరి లైఫ్లో మిరాకిల్ జరిగినప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవడం మా అబ్బాయిల మ్యానరిజం. ఇప్పుడు అంత మిరాకిల్ ఏం జరిగింది? ఏం ప్లాన్ చేసావు? ప్లాన్ ఏంటి? ఇన్ని రోజులు వద్దన్నా వెంటబడ్డావు, కానీ ఇవాళ పిలవంగానే ప్లాన్ లేకుండా వస్తావు నేను అస్సలు అనుకోను. ప్లాన్ ఏం చేయాల? మరి నన్ను ఎలా ఇంప్రెస్ చేస్తావు? ఎందుకు చేయాలి? అంటే ఇన్ని రోజులు లవ్ అని చెప్పి నా వెంట తిరిగిందంత అబద్ధమా? ఇదెందుకు అబద్ధం అయింది? మరి చూడు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, అది నీకు తెలిస్తే సరిపోద్ది. దాన్ని బలవంతంగా చూపించడం నాకు ఇష్టం లేదు. సరేరా, వర్షం నుండి చెత్త కొట్టాల్సింది. నువ్వు చూపించకుండా నీ ప్రేమ నాకు తెలుస్తుందని ఏంటి నీ కాన్ఫిడెన్స్? ప్రేమైన కాన్ఫిడెన్స్. ప్రేమ పుట్టడానికి వారాలు నెలలో సంవత్సరాలు అవసరంలా, ఒక్క మూమెంట్ చాలు. ఆ మూమెంట్ నాకు ఎప్పుడో కలిగింది, నీలో కూడా కలుగుతుందని నా నమ్మకం. ఒకవేళ ప్రేమ పుట్టకపోతే, రేపు నిన్ను రిజెక్ట్ చేస్తే? ఒకవేళ చేస్తే? నువ్వు చెయ్యవు. అంత కాన్ఫిడెంట్ ఏంటి? ఒకవేళ చేస్తే? నువ్వు చెయ్యవు. చేస్తే? నా పేరేంటి? తెలీదు. తెలీదా? ఇప్పుడు నా గురించి ఏం తెలుసు నీకు? ఇప్పుడు నా గురించి ఏం తెలియకుండా నాతో వచ్చేసావు. ఇప్పుడు నేనేమైనా చేస్తే? నువ్వేం చెయ్యవు. ఒకవేళ చేస్తే? చెయ్యవు. ఒకవేళ చేశానే అనుకో. ఏహే, నాకు నమ్మకం ఉంది నువ్వేం చెయ్యవు కదా. నాకు కూడా నమ్మకం ఉంది నువ్వు నన్ను రిజెక్ట్ చేయవని.
నీకేం లవ్ స్టోరీస్ లేవా? నా లైఫ్లో నిద్రపోయే కళ్ళ వచ్చే అమ్మాయిలే కానీ రియల్ లైఫ్లో ఒక్క అమ్మాయి కూడా లేదు. కానీ నేను చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఏం చేస్తాం, దేవుడిచ్చిన ఫీచర్స్ అలాంటి. అయినా దేవుడిని ఎందుకులేండి అన్నాం. మీ గురించి రిజర్వ్ చేయడంగా నాకు ఇంకెవరిని పరిచయం చేయలేదు అనుకుంటా. చా బాగానే కలుపుతున్నావుగా పులిహోర. వర్షం త్వరగానే తగ్గిపోయిందే. మన దగ్గర బైక్ ఉన్న ఈ పాదయాత్ర ఏంటో నాకు అర్థం కావట్లా. బైక్ దూరాన్ని దగ్గర చేసి పరిచయానికి టైం లేకుండా చేసింది. అందుకే ఇదే బెస్ట్ ఐడియా. నైస్ ఐడియా. అవును, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు ఓకే, ఎందుకు ప్రపోజ్ చేసావు? చేయకుండా కూడా ఉండొచ్చు కదా. నీకు తాజ్మహల్ అంటే ఇష్టమా? నేను నిన్ను క్వశ్చన్ చేస్తే నువ్వు తిరిగి నన్ను క్వశ్చన్ చేస్తున్నావేంటి? చెప్పు, నీకు తాజ్మహల్ అంటే ఇష్టమా? ఇష్టమే. తాజ్మహల్ కట్టించిన షాజహాన్కి ముంతాజ్ అంటే ప్రాణం. ముంతాజ్ పైన ప్రేమతోటి తాజ్మహల్ కట్టించాడు. షాజహాన్ అంత ప్రేమగా ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించాడన్న విషయం ముంతాజ్కి తెలుసా? తెలీదు కదా. తెలిస్తే బాగుండేది కదా. అందుకే మనం ప్రేమించిన వాళ్ళకి మన ప్రేమ గురించి చెప్పాలి. చెప్పకుండా ప్రేమను మనసులో దాచుకొని భయపడుతూ ఉండడం కంటే మన వాళ్ళకి మన ప్రేమ గురించి చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేస్తే బాధపడడం బెటర్. కరెక్టే. నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఏంటి ఈ క్లైమేట్లోనా? సరే పద. అవును, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? తెలీదు. ఏంటి? తెలీదు. వాళ్ళు నన్ను వదిలేసారో లేక దేవుడు నాకు వాళ్ళని దూరం చేశాడో తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి అలా పిలవడానికి నాకంటూ ఎవరు లేరు. చిన్నప్పటి నుంచి ఆశ్రమంలోనే పెరిగా. నీ సంగతి ఏంటి? నాకు ఊహ తెలిసాక అమ్మ దూరం అయింది. ఆ తర్వాత నుంచి అమ్మైనా నాన్నైనా నాన్నే నాకు. అంకుల్ ఏం చేస్తుంటారు? పోలీస్. ఏంటి పోలీసా? నీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేంటి అబ్బాయి? నిజంగానా? ఏంటిలా దొరికేసా? పరిస్థితి ఏంటి? స్టేషన్ సామాన్ చదువుకుంటా. ఓయ్, ఏం చెప్తాం? లవ్ చేసాంగా. నా లవ్ చేయడంలో రిస్క్ ఉందని ఆలోచిస్తున్నావా? అవునా? మీ నాన్న ఎలా మేనేజ్ చేయాలా అని ఆలోచిస్తున్నా. బాగానే కవరింగ్ చేసావు కానీ పద. ఏదైతే చూసుకుందాం. థ్యాంక్స్. ఏంటంతేనా? ఇంకేం కావాలి? నా గురించి ఏం ఆలోచించారో చెప్పరా? బాగా ఆలోచించాలి ఈరోజు గురించి. ఏంటి ఇంకానా? మరి అమ్మాయిలతో షాపింగ్ అంటేనే చాలా ఒప్పుకుండాలి. అలాంటిది వాళ్ళ చేత అల్లవి చెప్పించుకోవాలంటే ఇంకెంత ఒప్పుకుండాలి? అది నిజమే. ఏంటిది? ఫస్ట్ నువ్వు చెప్పు. లేడీస్ ఫస్ట్. ఇప్పుడు ఒకటే ఉందిగా, నువ్వు చెప్పు. ఇందులో ఏముందో చెప్పే బలం అయితే లెటర్ రాయడం ఎందుకు? కరెక్టే. లెటర్. నీ పేరేంటి? నా పేరు ఊరితో పాటు నా ప్రేమను కూడా అందులో రాశాను. చదవండి. నీ నెంబర్ టైప్ చేయి. మీ నెంబర్ నా దగ్గర లేదు. అవసరం ఏముంది? బాగా ఆలోచించి నేనే కాల్ చేస్తా. ఏ జాను జల్దీనా రా, లేట్ అయ్యింది. వస్తున్నా డార్లింగ్. నేను అడగనా? అడుగు.
వాడిని ఎందుకు ఎప్పుడు డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తావు? ఓ అదా, వాడి పేరు ధర్నీలింగం. మా ఇంటి పక్కనే ఉంటాడు. స్కూల్లో పాష్గా ఉంటుందని కుదించి డార్లింగ్ అని చేసుకున్నాడు. వాడి పేరే డార్లింగా? ఏ జాను, వస్తున్నా. సరే బాయ్. సరే. ఒక రోజు అంటే 24 గంటలు. 24 గంటలు మీకు నా మీద ప్రేమ పుట్టే ఒక్క క్షణం కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. నా 25 ఏళ్ల జీవితంలో నేను బలంగా గుర్తుపెట్టుకున్నది ఏదైనా ఉంది అంటే అది మిమ్మల్ని చూసిన రోజు మాత్రమే. మీ కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉందండి బాబు, లేకపోతే చూసిన వెంటనే నిలబడిపోతాను. దీన్నే ప్రేమ అంటారేమో. మైండ్లో బలంగా ఫిక్స్ అయిపోయానండి, ఇంకా మిగిలిన లైఫ్ మీతోటే అని. ఎందుకో తెలీదు, నచ్చేశారు, బాగా నచ్చేశారు. ఎంతలా నచ్చేశారంటే తాజ్మహల్ కట్టలేనేమో కానీ తీసుకెళ్ళి చూపించగలను. ప్రాణాన్ని ఇచ్చేలేనేమో కానీ ప్రాణం ఉన్నంత వరకు చేయవదలను. హలో మిస్టర్ రౌడీ గారు, మీకు తెలియనిది ఒక విషయం చెప్పాలి. నేను రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకడు నన్ను ఏడిపించేవాడు. వాడిని కొట్టానంత కోపం వచ్చేది, కానీ ఏం చేయను, అమ్మాయిని కదా, ధైర్యం చాలలేదు. నాన్నకు చెప్దామంటే ఆఫీస్ వద్దంటాడేమో అని భయమేసేది. అప్పుడు ఏం చేద్దాంరా దేవుడా అన్నప్పుడు నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. ఒక హీరోలాగా. ఎవరికైనా హీరో అంటే నచ్చుతారు, కానీ అదే హీరో మన కోసం ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది అది నేను మాటలో చెప్పలేను. మళ్ళీ ఎలా కలవాలి నిన్ను అని ఆలోచిస్తున్నప్పుడు అవకాశం RX100 మీద నా దగ్గరకు వచ్చింది. ఈ కొద్ది రోజుల లైఫ్ చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. నువ్వు నా లైఫ్లోకి వచ్చాక చాలా చేంజెస్ కనిపించాయి. లేట్ చేయకుండా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ నువ్వే ప్రపోజ్ చేసావు. నేను లవ్ చేస్తున్నాను. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నచ్చినట్టు యాక్ట్ చేశా, కానీ క్యూట్గా బ్రతిలు మారుతుంటే ప్లీజ్ అండి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నాకు బాగా నచ్చేసింది. అందుకే ఒకరోజు నీతో ఉండి నీ గురించి పూర్తిగా తెలుసుకొని ఓకే చెప్దామని ఇలా ప్లాన్ చేశా. హలో శివ. శివ, హలో. ఏంటి కాల్ కలవలేదా? కాల్ కరెక్ట్గానే కలిసింది. హే ఉన్నావా? మరెందుకు మాట్లాడావు? ఏం లేదు, నువ్వు పిలుస్తుంటే నా పేరు చాలా బాగా అనిపిస్తుంది, అందుకే వింటూ ఉండిపోయా. చా, లెటర్ చదివావా? పూర్తిగా. సరే అయితే రేపు కలుద్దాం. హే, ఏంట్రే పొద్దున కలిసేది? ఇన్ని విషయాలు తెలిసాక నేను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను. ప్లీజ్, నేను ఇప్పుడే చూడాలి. హే, మా నాన్న ఉన్నారు. ఒక్కసారి నేను చూసాక మీ నాన్న 5 ఏళ్ళు బొక్కలేసినా నాకేం ప్రాబ్లం లేదు. ఒక్కసారి ప్లీజ్. చా, అంత సీన్ లేదు కానీ రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కలుస్తా. ఏయ్, అలాగే ఒకసారి ప్లీజ్. టాటా, బాయ్, సీ యూ, సీ డ్రీమ్స్. పాటలు వినడానికి వచ్చావా? మరేం చేద్దాం? కొత్తగా లవ్లో పడ్డాం, ఉంటాయిగా చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్లు. ఎంటర్టైన్మెంట్ అంటే అదే ముద్దు ముచ్చటో ఉంటుందిగా. చా, డీసెంట్ అన్నా? డీసెంట్ కాబట్టే అడిగా. సరే అయితే బాయ్. హే, ఎక్కడికి? ఇంటికి. అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం తప్పే. కంప్లీట్ చేద్దాంలే, తొందర ఏముంది, ఇంకా చాలా కథ ఉంది. రేపు ఏ టైంకి? వెయిట్ చెయ్యి, అప్డేట్ ఇస్తా. త్వరగా ఇవ్వు. సరే.